హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్. మనము ఈ వీడియోలో వచ్చే వారం స్టాక్ మార్కెట్లు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీ యొక్క బలం ఎంత, నిఫ్టీ పరిస్థితి ఏంటి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కీ లెవెల్స్ ఏంటి, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా అద్భుతమైన Q3 రిజల్ట్స్ పోస్ట్ చేసింది, వాటి గురించి ఒక లుక్ వేద్దాం. అలాగే SBIకి సంబంధించిన Q3 రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, టాటా స్టీల్కి సంబంధించిన Q3 రిజల్ట్స్ అప్డేట్స్ ఏంటి, అట్లాగే యాపిల్ ఇండియా యొక్క Q3 రిజల్ట్స్, అలాగే యాపిల్ ఇండియాలో ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంది. సో అది ఏమిటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఫేస్బుక్ ఎందుకు అంతలా పతనమైంది, సో ఫేస్బుక్ ఇష్యూ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే IndusInd బ్యాంక్ వాళ్ళు జీ ఎంటర్టైన్మెంట్ మీద పిటిషన్ వేయడం అనేది జరిగింది, అది ఏమిటి, సో జీ ఎంటర్టైన్మెంట్లో ఏదైనా ఆపర్చునిటీ ఉందా, ఇది నెగిటివ్ న్యూసా బ్యాడ్ న్యూసా, మనం ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నాం, సో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే వాళ్ళకి సో ఎలాంటి డెసిషన్లు తీసుకోవాలి జీ ఎంటర్టైన్మెంట్ రిగార్డింగ్, సో వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తూ ఓవరాల్ మార్కెట్ యొక్క వ్యూ ఏంటనేది ఒక లుక్ వేద్దాం. స్టూడెంట్స్, మన వీడియోలో డిస్కస్ చేసే అన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తాం. అందువల్ల మీరు ట్రేడింగ్ డెసిషన్స్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే ముందు మీ వ్యక్తిగతమైన ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోండి. స్టూడెంట్స్, ముందుగా యాపిల్ ఇండియా యొక్క Q3 రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే కనుక చూడండి, రెవెన్యూ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉంది, అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ చూస్తే కనుక 79% అప్పు, రెవెన్యూ 126% అప్పు, అలాగే ఆపరేటింగ్ మార్జిన్స్ని 26%గా మెయింటైన్ చేశారు, అలాగే నెట్ ప్రాఫిట్ 100% గ్రోత్ ఉంది. సో ఓవరాల్గా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. కానీ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసినంత మాత్రాన స్టాక్ ప్రైస్లో మూమెంట్లో పాజిటివ్గా ఉంటుంది అని చెప్పలేం కదా మనం. గైడ్లైన్స్లు బాగున్నా, రిజల్ట్స్ బాగున్నా కానీ స్టాక్ పడిపోవచ్చు సో ఇమీడియట్గా. అందువల్ల పెరుగుతుంది పడిపోతుంది అని మనం చెప్పలేం, ఒకవేళ చెప్పినా కూడా టార్గెట్స్ స్టాప్ లాస్లు ఫిక్స్ చేయలేమన్నమాట. సో కాబట్టి ఇది ఒక అప్డేట్ లాగా చూడండి. కానీ యాపిల్ ఇండియాలో టెక్నికల్గా కూడా మనకి ఆపర్చునిటీ ఉంది, టెక్నికల్గా స్వింగ్ ట్రేడ్ ఆపర్చునిటీ ఉంది. అది ఏమిటి అనేది యాపిల్ ఇండియా యొక్క టెక్నికల్ చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మనం స్క్రీన్ మీద చూస్తుంది ఏంటంటే యాపిల్ ఇండియా యొక్క టెక్నికల్ చార్టు. సో డే చార్ట్ అనమాట. డే చార్ట్ అంటే ఒక సింగిల్ క్యాండిల్ అనేది ఒక డేని రిప్రజెంట్ చేస్తుంది, రైట్. సో చూడండి, ఒక డ్రాప్ తర్వాత ఎవరో బలంగా ఆర్డర్లు ప్లేస్ చేశారు. చూడండి, ఒక డౌన్ ట్రెండ్ అయిన తర్వాత చూడండి స్టాక్ మార్కెట్లో అంటే కంటిన్యూగా ఫాల్ డౌన్ వస్తే ఇంకా పడిపోతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో సోషల్ మీడియాలో కానీ రిటైల్ పీపుల్ కానీ ఉంటారు, ఎవరైనా సహజంగా మనకు కూడా అదే అనిపిస్తుంది. అట్లాగే ఏంటంటే స్టాక్ అయినా సరే కంటిన్యూగా ఫాల్ డౌన్ అవుతుంటే ఇంకా పడిపోతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే అనిపిస్తుంది ఎవరికైనా. సో కాబట్టి పడిపోతున్నప్పుడు సెల్ ఆర్డర్స్ అనేవి ఈజీగానే రిలీజ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి అలాంటి సమయంలో కూడా ఎక్కువ మొత్తంలో బై ఆర్డర్స్ రిలీజ్ చేసి కొరత సృష్టించారనమాట. అంటే ఇక్కడ ఇన్సఫిషియన్సీ అంటే మనకి ఇక్కడ దొరకలేదు, అంటే సెల్ ఆర్డర్స్ అనేవి దొరకలేదు, అంతలా బలంగా ఏంటంటే బై ఆర్డర్లు ప్లేస్ చేశారు. ఒక డౌన్ ట్రెండ్ తర్వాత అంత బలంగా పైకి టర్న్ చేసి ట్రెండ్ని చేంజ్ చేసే సత్తా రీటైల్ పీపుల్కి ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఎవరైతే లక్షల్లో ప్లేస్ చేస్తారో ఆర్డర్లు వాళ్ళ వల్లే అవుతుంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క యాక్టివిటీ అనేది స్పష్టంగా కనిపిస్తుంది, రైట్. ఏదైతే 1220, 1190 లెవెల్ ఉందో, సో ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క యాక్టివిటీ ఉంది. ఈ లెవెల్ని బేస్ చేసుకొని మనం స్టాప్ లాస్ ఫిక్స్ చేసుకొని టార్గెట్ సెట్ చేసుకోవచ్చు. మనం స్వింగ్ ట్రేడ్ స్టార్ట్ చేద్దాం యాపిల్ ఇండియాతో అని చెప్తాను. సో అది ఫ్రెండ్స్. అలాగే మనీ మేనేజ్మెంట్ ఏంటి, ఈ జోన్లో ఎక్కడ ఎంటర్ అవ్వాలి, మన క్యాపిటల్ అండ్ తగ్గట్టుగా ఎలా తీసుకోవాలి ట్రేడింగ్, స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్ ఏంటి, ఎలా హోల్డ్ చేయాలి, ఆ విషయాలన్నీ కూడా నేను క్లియర్గా టెలిగ్రామ్ గ్రూప్లో మెన్షన్ చేస్తాను. ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో, ఎవరైతే చాణక్య స్టాక్ ట్రేడర్స్ అని మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, ఛానల్ నేమ్తోనే ఉంటుంది, 15K పీపుల్ ఉంటారు. సో జాయిన్ అవ్వకపోతే కనుక దీంట్లో జాయిన్ అవ్వండి. ఆ అప్డేట్ని మీరు లైవ్లో చూడొచ్చు అనమాట. నా ట్రేడ్ని మీకు క్లియర్గా అక్కడ ఇస్తాను, మనీ మేనేజ్మెంట్తో సహా వివరంగా పెట్టడం అనేది జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత మనకున్న ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఏంటి అని అంటే IndusInd బ్యాంక్ వాళ్ళు సో పిటిషన్ ఫైల్ చేశారు NCLTలో. ఎవరి మీద అంటే జీ ఎంటర్టైన్మెంట్ మీద. NCLT అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. సో దాంట్లో పిటిషన్ ఫైల్ చేశారు. ఎందుకనంటే సో వాళ్ళకి రావాల్సిన 83 crores రీపేమెంట్, సో జీ ఎంటర్టైన్మెంట్ నుంచి వాళ్ళకి 83 crores రావాలి, అది రాలేదు అని చెప్పేసి సో IndusInd బ్యాంక్ వాళ్ళు ఏంటంటే పిటిషన్ వేశారు. సో మరి NCLT నుంచి ఏం అప్డేట్ వస్తుంది అనేది మనం చూడాలి కీన్గా. సో అయితే చూడండి, జీ సోనీ మెర్జింగ్ న్యూస్, అలాంటప్పుడు అలాంటి న్యూస్లు వచ్చినప్పుడు వెళ్ళి అగ్రెసివ్గా వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, లేదా ఏదో ట్రేడ్ చేద్దాం అనుకుంటారు. సో ఇట్లాంటివి చూసి అమ్మేస్తారు ఏదో జరిగిపోతుందని. సో అప్పుడు అంటే అలాంటి గుడ్ న్యూస్లు వచ్చినప్పుడు, అలాంటి హైప్లో ఉన్నప్పుడు అది గుడ్ న్యూసే. కానీ
అట్లాంటి సమయంలో వెళ్ళి ఇరుక్కోకూడదు అనమాట. సో ఏదైనా మన కంపెనీ నచ్చితే, ఏదైనా న్యూస్ నచ్చితే ఆగాలి. కరెక్షన్లో రీజనబుల్ టైంలో మనం రీజనబుల్ లెవెల్స్లో కొనుక్కోవాలి. అంతేగాని సో న్యూస్ వచ్చిన ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకుంటే, పాజిటివ్ న్యూస్ అని పాజిటివ్గా ఆ రోజు కొని, ఇది నెగిటివ్ న్యూస్ అని ఇప్పుడు నెగిటివ్గా అమ్మేస్తే ఏంటంటే నష్టపోతారు. అయితే జీ ఎంటర్టైన్మెంట్ గురించి ఇంతలా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మన పోర్ట్ఫోలియోలో వన్ ఆఫ్ ది స్టాక్ ఇది. సో 2021లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్స్లో జీ ఎంటర్టైన్మెంట్ కూడా ఒకటి. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఒకసారి జీ ఎంటర్టైన్మెంట్ థింగ్స్ చూద్దాం. సో టెక్నికల్గా చార్ట్ ఏం చెప్తుంది, సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయొచ్చు అనేది చూద్దాం. ఫ్రెండ్స్, మనం చూస్తున్న స్క్రీన్ మీద జీ ఎంటర్టైన్మెంట్ యొక్క మంత్లీ చార్ట్ అనమాట. మనం లాస్ట్ ఇయర్ 174లో ఇన్వెస్ట్మెంట్ చేసాం. సో మీలో కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేశారు. అయితే సోనీ మెర్జింగ్ న్యూస్ ఇవి వచ్చినప్పుడు ఏంటంటే, అలాగే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ ఆల్మోస్ట్ సాల్వ్ అయ్యింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి న్యూస్ అప్డేట్స్ వచ్చినప్పుడు కూడా ఏం చెప్పానంటే, ఎంటర్ అవ్వడం అనేది అప్పుడు కరెక్ట్ కాదు. 170, 180 రేంజ్లో ఉన్నప్పుడు ఏంటంటే, సో మనం ఏ ఆస్పెక్ట్స్ని చూసాం, మొత్తం ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ నడుస్తుంది. సో అట్లాగేంటంటే వీళ్ళు ఓటీటీలోకి వచ్చారు. సో కాబట్టి సో ఈ ఆస్పెక్ట్స్లో మనం పాజిటివ్ ఆస్పెక్ట్స్గా ఆలోచించి జీ ఎంటర్టైన్మెంట్లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నాం. అయితే అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ చాలా వరకు క్లియర్ అయ్యింది. ఇంకా ఉన్నాయి, అవి కూడా క్లియర్ అవుతాయి. అలాంటి పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు వెళ్ళి ఇరుకోవద్దని కూడా చెప్పడం అనేది జరిగింది. అలాగే ఏంటంటే హైపీఈలో ఉంది. జీ సోనీ సంబంధించిన డీల్ అప్డేట్స్ వచ్చినప్పుడు ఏంటంటే హైపీఈలో ఉందన్నమాట. అలాంటప్పుడు సో మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసినా తక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి, రైట్. ఓవరాల్గా ఏంటంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం అనేది కరెక్ట్. జీ ఎంటర్టైన్మెంట్, సోనీ మెర్జింగ్ అప్పుడు అలాంటి మూమెంట్లో చేయడం అనేది కరెక్ట్ కాదు. దానికన్నా ముందే మనం 170, 180లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్. అలాగే ఏంటంటే సో ఎగ్జిట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. సో మళ్ళీ ఏంటంటే టెక్నికల్గా చూసినా, అలాగే మనకి ఫండమెంటల్గా చూసినా బాగానే ఉంది. సో రిమైనింగ్ ఇష్యూస్ క్లియర్ చేయగలదు. నా అంచనా ప్రకారం ఏంటంటే 259, 215లో మళ్ళీ బయర్ యాక్టివేట్ అవుతారు ఈ కంపెనీకి, రైట్. సో లాంగ్ రన్లో ఖచ్చితంగా ఏంటంటే మనం 5 years పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేయగలిగితే 700 to 800 ఆర్డ్ లెవెల్స్కి ఈజీగా వెళ్తుంది. అట్లీస్ట్ 600, 650 ఆర్డ్ లెవెల్స్కి అయితే కనుక ఈజీగా వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరిగింది. సో కాబట్టి నేను ఈ స్టాక్ని హోల్డ్ చేస్తున్నాను. మరలా ఏంటంటే ఈ జోన్లోకి వచ్చినప్పుడు లక్రేటివ్ లెవెల్ చూసి, వ్యాలిడేషన్ కూడా చూసి, కొంచెం అప్పుడు థింగ్స్ని కూడా మనం చూసి ఏంటంటే కొత్తగా కొంత క్వాంటిటీని యాడ్ చేయడం, ఇలా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కోసం కొంత సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో రైట్, జీ ఎంటర్టైన్మెంట్కి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం కాబట్టి ఆ న్యూస్ అప్డేట్స్ని ట్రాక్ చేయాలి అని చెప్తాను. సో ఏదైనా కానీ మనం లో పీఈలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఇదే. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా మనకి నష్టమేం జరగదు అని చెప్తాను. చూడండి సార్, తర్వాత ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క Q3 రిజల్ట్స్ చూస్తే చూడండి, స్టాండ్ అలోన్ ప్రీ ప్రొవిజనింగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ చూస్తే కనుక ఇయర్ ఇయర్లో మనకి గ్రోత్ కనపరిచారు. సో అలాగే ఏంటంటే ప్యాట్ చూస్తే కనుక ఇయర్ మనకి సో డబల్ అయింది ప్రాఫిట్ అనేది. అలాగే ఏంటంటే సో డబల్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎన్పిఎస్ తగ్గటం. చూడండి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ మనకి ఏంటంటే గ్రాస్ ఎన్పిఏ అలాగే నెట్ ఎన్పిఏ రెండూ తగ్గినాయి. సో మనం ఎన్పిఎస్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. మొండి బకాయిలు తగ్గటం వల్ల ప్రొవిజన్స్ కూడా తక్కువ చేశారు. కాబట్టి బెనిఫిట్ అవుతుంది, మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎస్బీఐ రిజల్ట్స్ అలాగే ఫేస్బుక్ ఇష్యూ గురించి బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ చూసే ముందు ఎవరైతే మన ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ అలాగే స్వింగ్ ట్రేడ్స్ కంప్లీట్గా చూడాలి అని అంటే కనుక ఛానల్ కింద డిస్క్రిప్షన్లో డీమ్యాట్ లింక్స్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ సపోజ్ నేను జెరోదా క్లిక్ చేస్తున్నాను. సో జెరోదా అంటే కనుక ఇండియన్ నెంబర్ 1. సో అలాగే ఏంటంటే ఈక్విటీ డెలివరీకి ₹0 ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఏంటంటే మార్జిన్ కావాలన్నా కూడా మనకి హోల్డింగ్స్ ఉంటే కనుక సో లెవరేజ్ వస్తుంది, లోన్ బెనిఫిట్ ఉంటుంది మనకి జెరోదాలో. అట్లాగేంటంటే F&O చేసే వాళ్ళకి ఏంటంటే పర్ ఆర్డర్ ₹20 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. ఇండియన్ నెంబర్ 1 మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి సేఫ్గా ఉంటాయి. సో మనకి కంపెనీ గ్రోత్ అవుతుంది. అట్లాగేంటంటే మన ఇన్వెస్ట్మెంట్స్కి డోకా అయితే ఏమీ లేదు అని చెప్తాను. సో కాబట్టి ఇట్లాంటి బ్రాండెడ్ బ్రోకింగ్స్ని మనం పిక్ చేసుకోవడం అనేది కరెక్ట్ అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో జెరోదా, అప్స్టాక్స్, ఏంజల్ ఇవన్నీ కూడా బ్రాండెడే కదా. దేని ద్వారైనా సరే అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న నెంబర్కి జస్ట్ మీ ఐడిని వాట్సాప్ చేయండి. మీకు లైఫ్ టైం బెనిఫిట్స్ ఇన్వెస్ట్మెంట్ వ్యూస్లో కానీ ట్రేడింగ్ వ్యూస్లో కానీ లైఫ్ టైం బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసే ముందు సో ఫేస్బుక్ సంబంధించి చూడండి 26% డ్రాపు 18 yearsలో సింగిల్ డే అంత ఫాలో అవడం అనేది ఫేస్బుక్ చరిత్రలో లేదనమాట. సో అంతలా ఫాలో అయ్యింది. చూడండి, రెవెన్యూస్ డ్రాప్ అయిపోవడం, ప్రాఫిట్ డ్రాప్ అయిపోవడం కారణాలు ఏంటంటే చూడండి, కాంపిటేటర్స్ వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, టిక్టాక్ కావచ్చు, ఇట్లాంటి థింగ్స్ వచ్చినాయి కదా. కాబట్టి పీపుల్ ఏంటంటే మక్కువ అటువైపు చూపిస్తున్నారనమాట. అందువల్ల ఏంటంటే
స్లోగా ఏంటంటే ఫేడ్ అయిపోతూ ఉంది. సో యాక్టివ్ యూజర్స్ బాగా తగ్గిపోయారు. మన కంట్రీలో కూడా ఫేస్బుక్ సంబంధించి వాడేవాళ్ళ యొక్క యాక్టివ్ యూజర్స్ ఏంటంటే బాగా తగ్గిపోయారు. ఇవన్నీ కూడా కారణాలుగా కనిపిస్తున్నాయి అన్నమాట. కాబట్టి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, సో మనం టెక్నాలజీని బేస్ చేసుకొని నడిచే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి కాంపిటీషన్స్ ఎవరు వస్తున్నారు, అది ఫేడ్ అవుతుందా, సో అలాంటివి మనకి డౌట్ వచ్చినప్పుడు ఏంటంటే బయటకు వచ్చేయాలన్నమాట. అంతేగాని కొన్ని సంవత్సరాలు ఉంటాయి, కొన్ని డెకేడ్స్ ఉంటాయి, అంతేగాని ఎవర్ గ్రీన్గా ఎప్పుడు కూడా ఉండవు అనమాట. కాబట్టి ఈ ఇష్యూ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, ఏదైనా టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు దాని స్కోప్ ఎంత, కాంపిటేటర్స్ ఎవరు వస్తున్నారు, సో అలాగే ట్రెండ్ ఎటువైపు వెళ్తుంది, సో అలాగే కొత్త కొత్త థింగ్స్ ఏం వస్తున్నాయి, అలాంటివన్నీ కూడా చూసుకొని మనకి ఏదైనా తేడా అనిపిస్తే ముందే ఎగ్జిట్ కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఇష్యూ నుంచి అది నేర్చుకోవచ్చు అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎస్బీఐ రిజల్ట్స్ చూసే ముందు టాటా స్టీల్ యొక్క Q3 ఎర్నింగ్స్ చూద్దాం. చూడండి, ప్రాఫిట్ సూపర్, అలాగే రెవెన్యూ 44% పెరిగింది, అలాగే ఎబిటా 66% పెరిగింది, అలాగే మార్జిన్స్ కూడా బాగా పెరిగాయి. చూడండి, కమోడిటీ కాస్ట్లు పెరగటం, ఈ మెటల్స్ జోరు అందుకున్నాయి. సో ఈ జోర్ అనేది 5 to 6 years ఉండొచ్చు అని చెప్పి మన అంచనా. సో గత 5 to 6 yearsలో స్లమ్ నడిచింది. సో మెటల్ సెక్టార్లోనే స్లమ్ నడిచింది. అందువల్లే రీసెంట్గా మనం జిందాల్ స్టీల్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం, మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి అద్భుతమైన రిజల్ట్స్ని పోస్ట్ చేసింది టాటా స్టీల్ అని చెప్పి చెప్పొచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క Q3 రిజల్ట్స్ చూద్దాం. చూడండి, రెవెన్యూ పెరిగింది 4% year on year, అలాగే నెట్ ప్రాఫిట్ 62% పెరిగింది. సో అట్లాగే గ్రాస్ ఎన్పిఎస్ తగ్గాయి అన్నమాట. ఎన్పిఎస్ తగ్గడం మంచిదే కదా, మొండి బకాయిలు తగ్గడం అనేది మంచిదే. అలాగే ప్రావిజన్స్ కూడా తక్కువ చేశారంటే, ఎన్పిఎస్ తగ్గితే ప్రావిజన్స్ కూడా తక్కువ చేస్తారు, కాబట్టి ప్రాఫిట్లు పెరుగుతాయి కదా. సో కంపెనీ మంచిగానే వెళ్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తా అసలు మార్కెట్ యొక్క గమనం ఏంటో అంచనా వేసే ప్రయత్నం అనేది చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. మనం స్క్రీన్ మీద చూస్తుందంటే బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ అనమాట, డే చార్ట్ ఇది. చూడండి, యూ బ్రేక్అవుట్ అని చెప్పేసి వాల్యూమ్ కూడా చూసి క్లియర్ బ్రేక్అవుట్ అని చెప్పి రీటైల్ పీపుల్ ఎక్కువ మంది బై చేస్తారనమాట. ఈ బ్రేక్అవుట్ వచ్చింది కదా, దాని తర్వాత చేస్తారు. సో కానీ జాగ్రత్తగా ఆలోచించండి, ట్రెడిషనల్ లాజిక్స్ అవన్నీ కూడా, యూ బ్రేక్అవుట్, కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్, ఫ్లాగ్ బ్రేక్అవుట్, ఇవన్నీ కూడా. సో మూవింగ్ యావరేజెస్, ఇవన్నీ ఇండికేటర్స్ అన్నీ కూడా ఏంటంటే ల్యాగ్, అంతే కదా, లేట్ అనమాట. సో మొత్తం బయింగ్ జరిగిన తర్వాత మన చేత బై చేయించి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చేత ప్రాఫిట్ బుకింగ్ చేయిస్తాయి అనమాట. సో అందువల్ల ఏంటంటే, సో ఆలోచించమని చెప్తాను. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే లేట్ అనమాట అవన్నీ కూడా. సో 70-80% ఆఫ్ ది కేసెస్లో పనిచేయవు, రైట్. సో అయితే చూడండి, మరి ఇక్కడ ఈ సపోర్ట్ లైన్ కింద ఎక్కువ మంది స్టాప్ లాస్లు పెడతారు రీటైల్ పీపుల్. కానీ చూడండి జాగ్రత్తగా, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ యొక్క యాక్టివిటీ ఇక్కడ ఉందన్నమాట. సో మనకి ఏదైతే 38,506 అలాగే 37,557 సో ఈ లెవెల్ ఉందో, సో ఇక్కడ డ్రాప్ తర్వాత చూడండి బలంగా ఆర్డర్స్ ప్లేస్ చేసి ఇక్కడ మళ్ళీ పైకి క్లోజింగ్తో కంపేర్ చేస్తే గ్యాప్ అప్ వచ్చింది. కాబట్టి ఈ జోన్ అనేది బయింగ్ జోన్గా యాక్ట్ చేస్తుంది. నా అంచనా ప్రకారం ఏంటంటే ఈ వీక్ మంచి ర్యాలీ అనేది వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆర్డర్లు ఉన్నాయి కదా, ఇది బ్రేక్ అయితే కానీ మనం చెప్పలేము. సో ఇది బ్రేక్ అవుతుందని చెప్పి నేను అనుకోవట్లేదు. సో బ్రేక్ అయ్యి డౌన్ అయితే అది వేరే కథ. సో కానీ ఏంటంటే నా అంచనా ప్రకారం, సో అలాగే బ్యాంక్ స్టాక్స్ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి. బడ్జెట్ అయిపోయింది. గ్లోబల్ థింగ్స్లో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ వస్తే మనం ఏం చేయలేం. కానీ జనరల్గా నా అంచనా ప్రకారం అయితే టెక్నికల్గా గ్లోబల్గా కానీ ఇక్కడ కానీ మామూలుగా ఏంటంటే థింగ్స్ చెడు అయిపోయింది. సో ఈ ర్యాలీ అనేది మంచిగా కొనసాగుతుంది ఈ వీక్ అని చెప్పి నా అంచనా, రైట్. సో కాబట్టి 38,506 37,557 ఈ ఏరియాలో ఎట్టి పరిస్థితుల్లో షార్ట్ సేల్ అయితే చేయొద్దు, రైట్. సో ఈ జోన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఈ ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవుతా పైకి వెళ్తుంది. నా అంచనా ప్రకారం ఈ వీక్ కాకపోవచ్చు, త్వరలో మనకి బ్యాంక్ నిఫ్టీ అయితే కనుక ఆల్ టైమ్ హైకి వెళ్తుంది అని చెప్పానంటాను. సో ఈ వీక్ ఈ రీసెంట్ హైని కూడా దాటే అవకాశాలు మనం కొట్టిపారేలేమని చెప్తాను. ఓవరాల్గా ఈ జోన్ బయింగ్ జోన్గా యాక్ట్ చేస్తుంది. సో మార్కెట్ అయితే కనుక పైకి అప్ ట్రెండ్ కొనసాగుతుంది, ఈ వీక్ ర్యాలీ కొనసాగుతుంది అనేది బ్యాంక్ నిఫ్టీలో స్పష్టంగా కనిపిస్తుంది. నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ గురించి క్లియర్ వ్యూ అనేది ఎస్టర్డే వీడియోలోనే డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో అయితే చూడండి, జస్ట్ ఏంటంటే ఇక్కడ గ్యాప్స్తో బై చేసుకుంటే అగ్రెసివ్గా వెళ్ళారు. సో 1-2 days అనేది ప్రాఫిట్ బుకింగ్, దాంట్లో కూడా కంప్లీట్గా క్యాండిల్స్ ఫిల్ అయినాయి కాబట్టి సో నా అంచనా ప్రకారం బయింగ్ అనేది జరుగుతుంది. ఈ రీసెంట్ హై అయితే ఉందో 18,350 దాన్ని త్వరలోనే సో 2-3 weeksలో దాటే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో మనం అనుకున్నట్లు జరగకుండా కరెక్షన్స్ వచ్చి 17,350 లెవెల్స్ కట్ అయితే సో నెక్స్ట్ డౌన్ లెవెల్లో ఏంటంటే మనం స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, రైట్. కానీ సో చార్ట్ ప్రకారం అయితే కనుక ర్యాలీయే కనిపిస్తుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో గ్లోబల్గా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వస్తే మనం ఏం చేయలేం. కానీ ఓవరాల్గా మార్కెట్కి వచ్చిన దిగులు లేదు.
సో ఏదైనా లెవెల్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, కానీ ఇంట్రాడే మానేయమని చెప్తాను. దానివల్ల ఏంటంటే అన్ని విధాలుగా నష్టపోతారని చెప్పి చెప్తాను. సో ఓవరాల్గా అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోలో మంచి కంటెంట్తో కలుద్దాం. బాయ్, గుడ్ డే.